महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి సెప్టెంబర్ మాసానికి సంబంధించి చూద్దాం. వీక్లీ రాశి ఫలాల్లో ఆ వీక్లో మేజర్గా జరుగుతున్న విషయాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మాస ఫలితాల్లో మాత్రం కొంచెం క్షుణ్ణంగా ఫైనాన్సు, హెల్త్, జాబు, మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ అండ్ ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్స్, జాబ్ ఆపర్చునిటీస్ వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ మాసంలో మనం మేజర్గా చూసినట్టయితే ఇక్కడ మెయిన్ ఈవెంట్ సెప్టెంబర్ మాసానికి మనం ఉన్నది చంద్రగ్రహణం ఉంది. ఆల్రెడీ చంద్రగ్రహణం గురించి మనం వీడియోస్ చేసుకున్నాం. ఏ రాశికి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే వీడియోస్ కూడా అన్ని రాశులకి ఈ చంద్రగ్రహణానికి సంబంధించి మనం చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. 10వ తారీఖు ఉండ్రాళ్ళ పెద్ద, 14 భానుసప్తం ఉంది. 20వ తారీఖు మాస శివరాత్రి. ఇక 22వ తారీఖు నుంచి మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. అలాగే 30వ తారీఖు ఈ మాసం వచ్చి దుర్గాష్టమి. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్, మెయిన్ ఈవెంట్స్ ఇవిగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకు ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క గోచారం విషయానికి వస్తే శని అక్కడ మీన రాశిలో ఆయన అక్కడ ట్రాన్సిట్లో ఉన్నారు వక్ర స్థితిలో. గురు భగవానుడు కూడా మిథున రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు. రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఇక ఈ మాసం మనం చూస్తే కనుక 15వ తారీఖు నుంచి కూడా అన్ని మాసగ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది. 14వ తారీఖు కుజుడు కన్యా రాశి నుంచి తులకి మారుతున్నాడు. 15వ తారీఖు వరకు బుధుడు అక్కడ సింహరాశిలో, 15 నుంచి మళ్ళీ కన్యా రాశిలోకి వస్తున్నారు. 15వ తారీఖు వరకు కూడా శుక్రుడు కర్కాటకంలో, తర్వాత సింహరాశిలోకి వస్తున్నారు. రవి కూడా 17వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో, తర్వాత కన్యా రాశిలోకి వస్తూ ఉన్నారు. ఈ విధంగా కుజ, బుధ, శుక్ర, రవి మాసగ్రహాలన్నింటిలో కూడా సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అంటే సెప్టెంబర్ 3-4 వారాల్లో అన్ని గ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది. కాబట్టి మేజర్ చేంజెస్ అనేవి సెప్టెంబర్ 3-4 తారీఖుల్లో చాలా వరకు కూడా చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్ని రాశుల వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల్లో సంచరిస్తున్న శుక్రుడు, షష్టమ స్థానంలో సంచరిస్తున్న రవి, బుధులు, లాభంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మేజర్ ఈ రాశికి రాశ్యాధిపతిని కుజుడి విషయానికి తీసుకుంటే మొదటి 2 వారాలు కూడా కుజ భగవానుడు వీళ్ళకి షష్టమ స్థానంలో ఉంటున్నారు. రుణ, రోగ, శత్రు స్థానంలో కుజుడి యొక్క సంచారం మొదటి 2 వారాలు కూడా. సో డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి అదే హెల్త్ నిమిత్తం కావచ్చు, ఇతరితర వచ్చే అనేకమైన సమస్యల నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి సంబంధించి చేసే ప్రయత్నాలు కావచ్చు, కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడానికి సంబంధించి కావచ్చు. ఈ విషయాల్లో శని కుజుల యొక్క సమసప్తమాలు జరుగుతూ ఉంటాం ఒక పక్కన. సో కాబట్టి ఆరోగ్యపరంగా, కొంచెం అప్పుల పరంగా, లోన్స్ పరంగా కావచ్చు, కొన్ని విషయాల్లో ఎనిమీస్ పరంగా కావచ్చు, కొన్ని సమస్యలు. బట్ వీటికి సంబంధించి షష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం యోగిస్తుంది కాబట్టి మొత్తానికి ఎలాగో ఓవర్కమ్ చేసుకుంటా మొదటి 2 వారాల్లో మొత్తానికి బయటకు వస్తారు. సో అలాగే కుజుడు తర్వాత సప్తమ స్థాన సంచారంలో ఉంటున్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఇక్కడ మెయిన్గా ఆర్థిక పరమైన విషయాల్లో మేషరాశి వారికి మనం చూసినప్పుడు ఇక్కడ మొదటి 2 వారాలు కొంచెం ఎక్కువ అనుకూలంగా ఉంది. 3-4 వారాల్లో కొంచెం వీళ్ళకి ఈ యొక్క ఆర్థిక అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే శుక్రుడు కూడా పంచమ స్థానంలోకి వస్తారు 3-4 వారాల్లో 15వ తారీఖు నుంచి. అంతలేదన్నా కొంతవరకు కుజుడు కూడా ఇక్కడ చాలా వరకు శుక్రుడు పంచమ స్థానంలోకి రావడం కావచ్చు,
షష్టమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం. సో రవి బుధులు ఇద్దరు కూడా షష్టమ స్థానంలో యోగిస్తారు. రుణ రోగ శత్రు స్థానంగా చెప్పుకునే ఈ షష్టమ స్థానంలో. బట్ ఏంటంటే కుజుడు వెళ్ళటం, కుజుడి తర్వాత రవి బుధులు రావటం, ఇలాగా కంటిన్యూగా ఉండటం, ఆరోగ్య సమస్య కావచ్చు, లేకపోతే ఇతరత్ర మీకు మెయిన్గా ఎదురవుతున్న అన్ని సమస్యలని ఎదుర్కొంటూ ముందు అది వచ్చే అలల్ని ఎదుర్కొంటూ మీరు ముందుకు రావాల్సిన పరిస్థితుల్లో ఏర్పడుతూ ఉంటుంది మేషరాశి వాళ్ళకి. ఎందుకంటే రవి బుధులు మళ్ళీ ఇద్దరు యోగిస్తారు 6th హౌస్లో. బట్ 6th హౌస్లో ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఏదో రకంగా డైలీ రొటీన్లో ఏదో ప్రాబ్లం, ఏదో దానికి సంబంధించి మళ్ళీ ఓవర్కమ్ అవ్వాల్సి రావడం ఇలాంటివి. బట్ తప్పకుండా 15వ తారీఖు తర్వాత నుంచి రవి బుధులు ఇద్దరు సంచారం 6th హౌస్లో యోగిస్తుంది కాబట్టి రావాల్సిన డబ్బులు ఆగిపోయినా, కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు, కొంచెం మనీ వైజ్గా కావచ్చు, ఫైనాన్షియల్ రీచ్ కావచ్చు, కొంత బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి మాత్రం ఈ 15వ తారీఖు తర్వాత రవి బుధుల యొక్క సంచారం 6th హౌస్లో ఉండటం వల్ల, పంచమంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల కొంత బెటర్మెంట్ రిజల్ట్స్ ఉంటాయి. సో అలాగే ఈ మేషరాశి వాళ్ళకి మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది లాభంలో రాహు. సో ఇప్పుడు ఏలినాటి శని నడుస్తున్నా కూడా మేషరాశి వాళ్ళు కొద్ది గొప్ప చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నారు, ఉండగలిగే అవకాశం ఉంది అంటే ఇది రాహు వల్లే. సో కాబట్టి జై బోలో రాహు మహారాజ్కి జిందాబాద్ అనుకుంటా. ఇక్కడ ముఖ్యంగా రాహు ఈ లాభస్థానంలో ఉంటాం. గోవాజి గజ సంగానం క్షీరాన్నాది సుభోజనం వస్త్రమాల్యాది లాభంచ ఏకాదశి గతో పని. ఈ రాహు ఎప్పుడైతే మనకి ఏకాదశంలో ఉన్నారో పశులాభం, భోజన సౌఖ్యం, నూతన వస్త్ర ప్రాప్తి, వస్తు ప్రాప్తి, ఇంకా అనేక సుగంధముల వల్ల లాభం, ఇలాగా చాలా వరకు లాభస్థానంలో ఉన్న రాహు మీ సర్కిల్ని పెంచుతాడు, నెట్వర్క్ సర్కిల్ని పెంచుతాడు, ఆపర్చునిటీస్ని అండ్ కొంచెం ఎలివేటెడ్గా మీకు ఒక గుర్తింపునిస్తూ మిమ్మల్ని కొంచెం లైమ్ లైట్లో ఉంచడానికి రాహు ఎక్కువ ట్రై చేస్తాడు ఏకాదశంలో. ఇలా లాభస్థానంలో ఉన్న రాహు వల్ల చక్కగా ఇక్కడ మీకు ఈ విధమైన ప్లస్ పాయింట్ జరుగుతూ ఉంది. సో కానీ ఎంతైనా సరే ఉద్యోగ పరిస్థితుల రీత్యా చూసినప్పుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి నెమ్మదిగా సమ్ రిస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ అనేది, ఎక్కువ జాబ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కష్టించి పనిచేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుండటం మనం మేషరాశి వాళ్ళకి గమనించవచ్చు. సో అదే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫారెన్ ట్రావెల్ గురించి కానీ, లైఫ్లో మీకు రావాల్సిన నెక్స్ట్ లెవెల్ స్టెప్ గురించి మీరు పనిచేయాలంటే పక్కనోడు అది అందించరా బాబు అంటే అది కూడా అందించడాడు. అలా పేపర్ ఇటు అంటే అది కూడా తీసుకోయా వెళ్ళి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదీ కూడా మన చేతితో మనం చేసుకుంటే కానీ ముందుకెళ్ళని పరిస్థితులు ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి పక్కనోడు నమ్ముకుని ముందుకెళ్ళడం కంటే మీ పని మీరు చేసుకుంటూ ముందుకెళ్ళటం వల్ల మేషరాశి వాళ్ళకి చాలా గ్రోత్, చాలా లక్, చాలా ఫార్చ్యూన్ అనేది పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో మరి నిజానికి మేషరాశి వాళ్ళకి మరి ఈ యొక్క వీస్థాన ఏలినాటి శని సంచారం వల్ల వీళ్ళకి నిజంగా ఎప్పుడు ఈ యొక్క ప్రొఫెషనల్గా కానీ, ప్రాఫిట్స్ రీత్యా ఖర్చులు కానీ ఎప్పుడు ఏర్పడవచ్చు, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఎప్పుడు వీళ్ళకి కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ప్రతి పని మనమే చేసుకోలేనంత సెల్ఫ్ ఎఫర్ట్ ఎప్పుడు పెట్టాల్సి వస్తుంది, ఏ వారంలో ఎప్పుడు పెట్టాల్సి వస్తుంది. ఈ రవి బుధుల షష్టమ స్థాన సంచారం వల్ల శత్రువుల పని విజయం మనం సాధించే అవకాశం ఎప్పుడు ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అవుతాయి. వీక్లీలో మనం పర్టికులర్ డేట్లో ఏ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి పర్టికులర్ ప్లానెట్ బాగున్నప్పుడు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి వీక్లీ ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.